వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మేము ఏదైతే ఉద్యోగంలో ఉన్నప్పుడు, మేము పదవి కాలంలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు మేము ఏదైతే దాచుకున్నామో పెన్షన్ పైసలు, పెన్షన్లు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి. రిటైర్మెంట్ అనంతరం ఖచ్చితంగా మాకు క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ డిమాండ్ కి ప్రధానంగా ఇందులో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రధాన పాత్రలు పోషించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. చాలా పెద్ద వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏదైతే బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఇందులో దాదాపు లక్షల్లో వాళ్ళకి రావాల్సిన పైసలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. మరి దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రావట్లే. చూసేసరికి దాదాపు 10,000 కోట్ల దాకా ఇప్పుడు రావాల్సిన పైసలు కనపడతా ఉన్నాయి. సో ప్రధానంగా ఈ అంశం మీద ఈ రోజు బక్కా జర్సన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన కూడా అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి చూడొచ్చు. సో ఇప్పుడిప్పుడే లోపలికి, అసెంబ్లీ లోపలికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా లోపలికి ఎంటర్ అవుతా ఉన్నారు. సో ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు ఎంటర్ అయ్యే పరిస్థితి. సో భారీ బందోబస్తు అయితే కనపడతా ఉంది ఇక్కడ అసెంబ్లీ ముంగట అయితే. సో ఏదైనా 4వ రోజు, మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం కూడా వస్తున్నట్టుగా కనపడట్లేదు. ఎక్కడా కూడా ప్రధాన ప్రతిపక్షం వస్తున్నట్టుగా కానీ, లీకులు కానీ, ఎక్కడా కూడా హింట్లు కానీ లేవు. సో నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత దానికి కౌంటర్ గా పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హరీష్ రావు కూడా. మరి దీని మీద ఒక నీళ్ళ హక్కుల మీద మాట్లాడడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ వస్తానంటూ గతంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది కొన్ని రోజుల క్రితం కూడా. మరి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం అసెంబ్లీలో మాట్లాడడం కాదు కదా, కనీసం అసెంబ్లీలో కనపడే పరిస్థితి కూడా కనపడట్లేదు. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి ఎందుకు మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళడం జరిగింది? మరి నీటి హక్కుల గురించి మాట్లాడే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనా ఆయన ఒక్కడే మాట్లాడాలి, ఆయన ఒక్కడే క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కవిత కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఇది నేపథ్యం. సో ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా కొంత గందరగోళ వాతావరణం కనపడతా ఉంది. పోలీస్ అధికారులు కూడా అంటే ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కనపడతా ఉంది అసెంబ్లీలో. కనీసం లోపల విషయంలో వచ్చేసరికి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా